welcome back to our YouTube channel Monica Lecture Vlogs. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అండ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ గురించి కూడా ఈ రోజు మనం క్లియర్ గా నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనము ఎలక్ట్రికల్ పొటెన్షియల్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ కి గ్రూప్ ఆఫ్ చార్జెస్ అనేది మనం ఇచ్చినప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంత్ ని అదే విధంగా స్కేలార్ క్వాంటిటీని డిస్క్రైబ్ అనేది చేసినట్టయితే దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అని అంటారు. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను వినండి. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని జనరల్ గా ఈ లెటర్ తో డిఫైన్ చేస్తాం, ఈ అనే లెటర్ తోటి డిఫైన్ చేస్తాం. ఎలక్ట్రికల్ ఫీల్డ్ కి మనం గ్రూప్ ఆఫ్ చార్జెస్ అనేది ఇవ్వాలంట. ఎప్పుడైతే మనం గ్రూప్ ఆఫ్ చార్జెస్ ని మనం ఇస్తామో, క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని తీసుకున్నాం. ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనుకోండి. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కి గ్రూప్ ఆఫ్ చార్జెస్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ చార్జెస్ ని మనము క్యూ తోటి డిఫైన్ చేసాం. పాజిటివ్ గ్రూప్ ఆఫ్ చార్జెస్ ని మనం ఇచ్చాం అనమాట. ఈ చుట్టూ మనం ఇచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంత్ ని అలానే స్కేలార్ క్వాంటిటీని డిస్క్రైబ్ చేసినట్టయితే దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అని అంటారు. ఇప్పుడు దీని యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అయితే చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని కన్సిడర్ చేస్తాం. ఈ చుట్టూ కూడా మనం గ్రూప్ ఆఫ్ చార్జెస్ ఇచ్చాం, దాన్ని ప్లస్ క్యూ తోటి అయితే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం చేసిన ఈ గ్రూప్ ఆఫ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో దీనికి మనకి రిపల్సివ్ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల, క్లియర్, ఈ పాజిటివ్ చార్జ్ క్యూ నుంచి మనకి రిపల్సివ్ ఫోర్స్ అనేది మనము అప్లై చేయడం వల్ల ఇక్కడ మనకి ఒక చార్జ్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. అంటే ఒక చార్జ్ అనేది వస్తుంది. ఆ చార్జ్ ఏంటి అంటే క్యూ నాట్ అంటే ఏంటి అంటే టెస్ట్ చార్జ్ అన్నమాట. ఏమంటారు? టెస్ట్ చార్జ్ అని అంటారు. ఈ టెస్ట్ చార్జ్ అనేది మనకి వస్తుంది ఎప్పుడైతే మన రిపల్సివ్ ఫోర్స్ వల్ల క్యూ నాట్ అనే చార్జ్ ని మనం మూవ్ అనేది చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ రెండు పాయింట్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంది. దాన్నే ఏజెంట్స్ అంటారు, ఏజెంట్ పాయింట్స్ అంటారు. ఏమంటారమ్మా? ఏజెంట్ పాయింట్స్ అనేది వస్తాయి అనమాట. అవి ఏ ఏజెంట్ పాయింట్స్? ఏ అండ్ బి అనే ఏజెంట్ పాయింట్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. క్లియర్. ఇప్పుడు మనం తీసుకునే ఈ అనే ఎలక్ట్రికల్ ఫీల్డ్ కి క్యూ అనే పాజిటివ్ చార్జెస్ ఇచ్చాము. క్యూ అనే చార్జ్ నుంచి రిపల్సివ్ ఫోర్స్ వల్ల క్యూ నాట్ అనే టెస్ట్ చార్జ్ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యింది. క్యూ నాట్ ని ఎప్పుడైతే మనం మూవ్ అనేది చేస్తామో అకార్డింగ్ టు ద అప్లైయింగ్ ద ఫోర్స్ ని అప్లై చేసి క్యూ నాట్ ని ఎప్పుడైతే మనం మూవ్ చేసినప్పుడు మనకి ఏబి అనే రెండు పాయింట్లు అయితే మనకి ఏజెంట్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా మనము ఒక వర్క్ డన్ అయితే అప్లై చేద్దాం. వర్క్ డన్ ని ఏ లెటర్ తో డిఫైన్ చేస్తారు? డబ్ల్యూ తోటి డిఫైన్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్యూ నాట్ కి మన వర్క్ డన్ అనేది ఇచ్చినట్టయితే అప్పుడు మనకి ఈ రెండు పాయింట్ యొక్క ఏజెంట్ పాయింట్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుందో చూద్దాం. ఎప్పుడైతే మనము వర్క్ డన్ అనేది దేనికి అప్లై చేస్తున్నాం? క్యూ నాట్ అనే టెస్ట్ చార్జ్ కి మనం అప్లై చేసినట్టయితే ఏబి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే విఏ మైనస్ విబి అవుతుంది. ఒకవేళ మనం తీసుకున్న విబి అనేది ఇన్ఫైనైట్ అయిపోయింది అనుకోండి, విబి అనేది ఏమైపోతుంది? ఇన్ఫైనైట్ అయితే విబి యొక్క వాల్యూ అనేది మనకి ఏమవుతుంది అంటే జీరోకి ఈక్వల్ అవుతుంది అనమాట. జీరోకి ఈక్వల్ అయింది అంటే మనకి ఏమొస్తుంది? డబ్ల్యూ బై క్యూ నాట్ ఈస్ ఈక్వల్ టు విఏ అనేది మనకు వస్తుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఇక్కడ చూడండి, డబ్ల్యూ అంటే వర్క్ డన్, క్యూ నాట్ అంటే టెస్ట్ చార్జ్, వి అంటే ఫస్ట్ ఏజెంట్ ఆఫ్ ద పొటెన్షియల్ ని విఏ తోటి డిఫైన్ చేస్తాం అనమాట. క్లియర్. ఇప్పుడు మనం గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటో అన్న దాని గురించి నేర్చుకున్నాం. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి అంటే, మనం కొన్ని లోకస్ పాయింట్స్ ని మనం కన్సిడర్ చేసినప్పుడు, ఓకే, నెంబర్ ఆఫ్ లోకస్ పాయింట్స్ ని మనం కన్సిడర్ చేసినప్పుడు దాని యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది సేమ్ గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకున్న లోకస్ పాయింట్స్ కి ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది సేమ్ గా ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని అంటారు. ఇది సింపుల్ గా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే యూనిఫామ్లీ సర్ఫేస్ ని మనం కన్సిడర్ చేద్దాం. యూనిఫామ్ గా ఉన్న ఒక సర్ఫేస్ ని అయితే నేను కన్సిడర్ చేశాను. దిస్ ఇస్ ద యూనిఫామ్ సర్ఫేస్. ఈ యూనిఫామ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ యూనిఫామ్ సర్ఫేస్ కి మనం లోకస్ పాయింట్ ని పర్పెండిక్యులర్ గా ప్లేస్ చేయాలి. క్లియర్. యూనిఫామ్ గా ఉన్న సర్ఫేస్ కి
లోకస్ పాయింట్ ఏ విధంగా ప్లేస్ చేస్తాం, పర్పెండిక్యులర్ గా ప్లేస్ చేస్తాం. దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ లోకస్ పాయింట్స్. ఈ విధంగా మనము ఎప్పుడైతే యూనిఫామ్ గా ఉన్న సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా లోకస్ పాయింట్స్ ని మనం కన్సిడర్ చేస్తే ఇది మనకి సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని కలిగి ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ దాన్నే మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ సర్ఫేస్ అని కూడా అంటాం. ఒకవేళ యూనిఫామ్ లో ఉంటే ఈ విధంగా ఉంటుంది, ఒకవేళ స్పియర్ లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని కూడా చూద్దాం. ఇప్పుడు ఒక మన స్పియర్ ని ఒక దాన్ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దీనికి మనకి లోకస్ పాయింట్స్ అనేది ఏ విధంగా అరేంజ్ అవుతుంది అంటే చూడండి, ఈ విధంగా మనకి కన్సిస్ట్ అనేది అవుతుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మొత్తంగా అన్నిటికీ కూడా సేమ్ గా ఉంటాయి. ఇలా సేమ్ గా ఉన్న దాన్ని మనం ఏమని చెప్పాము, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కిందకి మనం కన్సిడర్ చేసాం అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా రాయాలి అనే దాని గురించి అయితే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈ అరౌండ్ అ గ్రూప్ ఆఫ్ చార్జెస్ క్యూ can be described by electric field strength. This can also be described by an scalar quantity is known as the electric potential. Consider an electric field E due to a positive charge plus Q as shown in the below figure, and this be a positive test charge Q naught in this field. ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని ఈ తోటి కన్సిస్ట్ చేశారు అండ్ ప్లస్ క్యూ చార్జెస్ అయితే తీసుకున్నారు. దీని నుంచి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లో Q naught అనే టెస్ట్ చార్జ్ అయితే మనకి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది దాని యొక్క డయాగ్రామ్. The test charge experienced and the electric repulsive force F due to a positive charge plus Q. ప్లస్ క్యూ చార్జ్ నుంచి మనకి రిపల్సివ్ ఫోర్స్ వల్ల మనకి Q naught అనే టెస్ట్ చార్జ్ అయితే రావడం జరిగిందనమాట. సపోజ్ దట్ టెస్ట్ చార్జ్ Q naught మూవ్డ్ బై అండ్ ద రిపల్సివ్ ఫోర్స్ F, దెన్ ఇట్ గెట్ ద ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఫ్రమ్ ద B టు అనదర్ పాయింట్ ఏ. ఒకవేళ మనకి టెస్ట్ చార్జ్ అనేది రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఎక్స్పీరియన్స్ అనేది జరిగినట్టయితే అప్పుడు మనము ఏంటంటే ఒక Q naught ని కొంచెం మూవ్ అనేది చేసినట్టయితే ఎక్స్టర్నల్ ఏజెంట్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ ఏజెంట్ పాయింట్స్ ఏంటంటే ఏ అండ్ బి అనమాట. నౌ సమ్ వర్క్ హ్యాస్ టు బీ డన్ అగైనెస్ట్ టు ద ఫార్మ్ ఆఫ్ ద రిపల్షన్కి కొంత అగైనెస్ట్గా మన వర్క్ అనేది చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే W అనే వర్క్ డన్ ఈజ్ మూవింగ్ విత్ ద టెస్ట్ చార్జ్ Q naught ఫ్రమ్ ద పాయింట్ B టు ఏ. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే W అనే వర్క్ డన్ అనేది మనకి టెస్ట్ చార్జ్ మీదుగా మనకి మూవ్ అనేది జరిగినట్టయితే పాయింట్ B టు ఏ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే VA మైనస్ VB అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు W బై Q naught. ఇక్కడ W అంటే ఏంటి అంటే వర్క్ డన్, Q naught అంటే టెస్ట్ చార్జ్, VA అంటే VB అంటే పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఫర్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్ అనమాట. క్లియర్? Suppose the point B is and the infinite, then the electric potential at this infinite is the orientally take as a 0. ఒకవేళ మనకి B అనే పాయింట్ అనేది ఇన్ఫైనైట్ కింద తీసుకుంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుందంట 0. అంటే VB అనేది 0 అయిపోతే ఇంకేం మిగిలి ఉంటుంది, VA is equal to W by Q naught అనేది ఉంటుంది. క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ గురించి ఇప్పుడు చూద్దాం. The locus of all points which has the సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అన్ని లోకస్ పాయింట్స్కి కూడా సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఉండినట్టయితే దాన్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని అయితే అంటాం అనమాట. నెక్స్ట్, ద లైన్స్ ఆఫ్ ద ఫోర్స్ ఎట్ ది ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ప్రతి ఒక్క లోకస్ పాయింట్కి కూడా మనకి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది పర్పెండిక్యులర్గా అయితే మనం ప్లేస్ చేస్తాం. ఇన్ కేస్ యూనిఫామ్ ఫీల్డ్ వేర్ ద లైన్స్ ఆఫ్ ద ఫోర్స్ ఆర్ స్ట్రైట్ అండ్ ద ప్యారలల్ టు ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఆర్ ద పర్పెండిక్యులర్ టు ద లైన్స్ ఆఫ్ ద ఫోర్స్ యాజ్ షోన్ ఇన్ ద బిలో ఫిగర్ ఏ. ఇక్కడ ఫిగర్ ఏనైతే నేను చూపిస్తాను చూడండి, ఇది ఫిగర్ ఏ అనమాట. ఇక్కడ మన యూనిఫామ్ ఫీల్డ్ని అయితే మనం తీసుకున్నాం, పర్పెండిక్యులర్గా లోకస్ పాయింట్స్ని తీసుకుంటే ఈ విధంగా కన్సిస్ట్ అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్,
The equipotential surface are a family of the concentric sphere for the charge or a point charge as shown in the figure. ఒకవేళ మనం కాన్సెంట్రిక్ స్పియర్ చార్జెస్ని మనం తీసుకున్నట్టయితే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో అప్పుడు మనకి ఏ విధంగా కన్సిస్ట్ అవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఒక స్పియర్ని తీసుకున్నాం, ఇవంతా కూడా కాన్సెంట్రిక్ సర్కిల్, ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ దిస్ ఈజ్ ద లోకస్ పాయింట్స్ అనమాట. క్లియర్? నెక్స్ట్, thus we have the following points in case of the equipotential surface. ఒకవేళ మనకి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి కొన్ని 2 పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఫస్ట్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఎప్పుడు సర్ఫేస్కి నార్మల్గా అయితే ఉండాలి. నెక్స్ట్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ జీరో. ఎప్పుడు కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో జీరోగా అయితే ఉంటుంది. వర్క్ డన్ ఈజ్ మూవింగ్ విత్ ద చార్జ్ ఆన్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ జీరో. వర్క్ డన్ కూడా మనకి ఏమవుతుంది అంటే జీరో అనేది అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పారు. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి జీరో అయినట్టయితే వర్క్ డన్ కూడా మనకి ఏమవుతుంది జీరో. అంటే వాడిచ్చిన కండిషన్ ప్రకారంగా వర్క్ డన్ అనేది జీరో అయ్యిందా లేదా? నెక్స్ట్, when the charge is infinite the equipotential surface is plane. ఒకవేళ మనం తీసుకున్న ఛార్జ్ అనేది ఇన్ఫైనైట్గా ఉంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది ప్లెయిన్గా ఉంటుంది అనమాట. అండ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ యాక్ట్స్ యాజ్ ద వేవ్ ఫ్రంట్ ఇన్ ద ఆప్టిక్స్. ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత కానీ మీకు కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.